భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం అండి. నేను ముదినపల్లి మండల అధ్యక్షురాలు, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షురాలు సచివాలయం నాగలక్ష్మి అండి. నేను భారతీయ జనతా పార్టీలో గత 16 సంవత్సరాల నుంచి ఉన్నానండి. పార్టీలో సభ్యత్వం తీసుకున్నాను. నాకు భారతీయ జనతా పార్టీలో మొదటిసారిగా మండల మహిళా మోర్చా అధ్యక్షురాలుగా అవకాశం దక్కిందండి. తర్వాత మండల అధ్యక్షురాలుగా అవకాశం వచ్చింది. రెండోసారి కూడా మండల అధ్యక్షురాలుగా బీసీ మహిళా రజిగా నేను. అయినా సరే మన నియోజకవర్గంలో కామినేని శ్రీనివాస్ గారి సహకారం, పార్టీ యొక్క సహకారంతో నేను మహిళనైనా సరే ఈ పార్టీలో ఇటువంటి స్థానాన్ని అధిష్టానం చేయడం జరిగింది, నాకు ఇవ్వడం జరిగింది. ఈరోజు కైకలూరు నియోజకవర్గంలో జరుగుతున్న బీజేపీ పునాదులు మూకుమ్మడి రాజీనామా అనే పేపర్ ప్రకటన అనేది రావడం జరిగిందండి. ఇది పూర్తిగా అసత్యం అండి. ఈ వార్తని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే కైకలూరు నియోజకవర్గంలో డాక్టర్ కామినేని శ్రీనివాసరావు గారి యొక్క ఆదేశానుసారం పార్టీ యొక్క సిద్ధాంతాల ప్రకారం మేము పనిచేస్తున్నామండి. ప్రతి విషయంలోనూ కామినేని శ్రీనివాసరావు గారు మాకు అండగా ఉంటూ, ఆయన వెనుక ఉంటూ పార్టీని ఒక తాటి మీద నడిపిస్తూ పార్టీ యొక్క సిద్ధాంతాల ప్రకారం మేము నడుస్తున్నాము. అదేవిధంగా సభ్యత్వాలను కూడా మేము చేయడం జరిగింది. పార్టీ సభ్యత్వాలను కూడా నియోజకవర్గ స్థాయిలో అతిపెద్ద సంఖ్యలో పార్టీ అందరికీ నమస్కారం. నా పేరు కోటప్రోలు కృష్ణ. నేను భారతీయ జనతా పార్టీలో గత 4 సంవత్సరాలుగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. గత 13 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగాను కొనసాగుతున్నాను. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక పత్రికలో కైకలూరు నియోజకవర్గంలో కదులుతున్న బీజేపీ పునాదులు అని చెప్పి ఒక హెడ్లైన్స్తో ఒక పత్రిక ఈరోజు ప్రచురించడం జరిగింది. మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు, స్థానిక శాసనసభ్యులు వారు పట్టించుకోవట్లేదని చెప్పేసి ఒక అర్థంతో ఈరోజు ప్రచురించడం జరిగింది. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. దీంట్లోనే ఒక పాయింట్ని నేను చెప్పదలుచుకున్నాను. ఒక సామాజిక వర్గానికి లేకపోతే కొంతమందికి ఎవరైతే కొత్తగా పార్టీలో వచ్చిన వాళ్ళకి మాత్రమే శాసనసభ్యులు వారు ఇంపార్టెన్స్ ఇస్తున్నారని చెప్పేసి రాయటం జరిగింది. ఇది పూర్తిగా కల్పితం మాత్రమే. దానికి నిలువెత్తు నిదర్శనం ఇటు నా పక్కన ఉన్నటువంటి సోదరి నాగలక్ష్మి గారు. ఈవిడ ఒక బీసీ రజిక సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి సామాన్య కార్యకర్త. ఆవిడ యొక్క కష్టాన్ని గుర్తించి ఎంతోమంది ఇప్పుడు 3 పార్టీల మీద ఈ అధికారం ఉన్న సమయంలో ఎంతోమంది శాసనసభ్యుల వారిని నాకు మండల అధ్యక్షులు కావాలని చెప్పి ఒత్తిడి చేసినా కూడా ఒక ఆడపడుచు చాలా పద్ధతిగా ఎంతో శక్తి సామర్థ్యాలు తను మించి పార్టీని నడిపిన అనుభవం ఉంది. కాబట్టి మండలంలో మళ్ళీ ఆవిడనే మండల అధ్యక్షురాలుగా చేయాలని చెప్పేసి శాసనసభ్యుల వారు ఆవిడకి మరొకసారి మండల అధ్యక్షురాలుగా జిల్లా పార్టీ వాళ్ళతో మాట్లాడి మరొకసారి ఆవిడ పేరునే సూచించడం జరిగింది. వర్గంలో అందరికీ సుపరిచితుడు, అలాగే కల్దిని మండలంలో వైస్ ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి, 2014 నుంచి భారతీయ జనతా పార్టీలో క్రియాశీల సభ్యత్వం పొంది భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి. ఏ పార్టీ కార్యక్రమం చెప్పినా కూడా ఎంత దూరం అయినా సరే తన వంతు తన సహకారం అందించి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి చిట్టూరు రవీంద్ర గారు. ఆయన వయసు రీత్యా ఆయన చేసినటువంటి కార్యక్రమాల రీత్యా గుర్తించి జిల్లా పార్టీ వారు ఆయనకి స్టేట్ కౌన్సిల్ మెంబర్గా అవకాశం కల్పించారు. ఇలా సర్వ మతాలతో సర్వ కులాలతో ఉన్నటువంటి పార్టీని కొంతమంది ఉద్దేశపూర్వకంగా వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించి ఈరోజు ఒక అందరిలో అల్లరి చేయడానికి ముందుకు వచ్చినటువంటి వ్యక్తులు ప్రోద్బలంతో రాసినటువంటి పత్రికలో దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అలాగే నామినేటెడ్ పదవుల్లో కూడా భారతీయ జనతా పార్టీకి సముచిత స్థానం కల్పించినటువంటి వ్యక్తి డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు. దీనికి నిలువెత్తు నిదర్శనం ఏంటంటే, రేపు రాబోయేటువంటి మార్కెట్ యార్డ్ కమిటీల్లో కూడా కొన్ని పేర్లు భారతీయ జనతా పార్టీ నుంచి సూచించడం జరిగింది. ఇక్కడ రేపు రిలీజ్ చేయబోయేటువంటి దేవస్థాన కమిటీల్లో కూడా
భారతీయ జనతా పార్టీ నుంచి పేర్లు ఇవ్వడం జరిగింది. అలాగే హాస్పిటల్ కమిటీలో కూడా చైర్మన్గా కొన్ని పేర్లు తీసుకోవడం జరిగింది. ఇలా ప్రతి దాంట్లో నీటి సంఘంలో కూడా కల్దిని మండలంలో డీసీ చైర్మన్ ఇవ్వడం జరిగింది. కొన్ని చోట్ల నీటి సంఘానికి అధ్యక్షులుగా కోరుకొల్లో కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ఆసక్తిగా ఉండి మేము దీంట్లో పార్టిసిపేట్ చేస్తాను కార్యకర్త ముందుకు వస్తే వాళ్ళకి అక్కడ ఒక మండల అధ్యక్షుడు, ఒక యువకుడు, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, తను వయసు కూడా చాలా చిన్న వయసు, అలాంటి వాళ్ళని అక్కడ ఎంకరేజ్ చేయాలి, ఒక బీసీ సామాజిక వర్గం నుంచి తీసుకురావాలని చెప్పేసి ఆ జగదీష్ అనే ఒక మండల అధ్యక్షుడు అక్కడ డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి కూడా ఈరోజు పార్టీలోకి వచ్చిన వ్యక్తిని కాదు. గత 10 సంవత్సరాలుగా వివిధ రకాలటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి అర్హత ఉంది కాబట్టి అతనికి మండల అధ్యక్షుడు ఇవ్వడం జరిగింది. అలాగే కల్లిండి మండల అధ్యక్షుల గారిని కూడా ఒక వెలమ సామాజిక వర్గం నుంచి దుర్గాప్రసాద్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఆయన గత 15 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. అలాగే సమయం యేసుబాబు గారు, ఆయన కూడా భారతీయ జనతా పార్టీలో గత 13-14 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వ్యక్తి. అక్కడ మండల ఉపాధ్యక్షుడిగా ఎన్నో సంవత్సరాలుగా పనిచేసినటువంటి వ్యక్తిని మండల అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. మొన్న జరిగినటువంటి సంస్థాగత ఎన్నికల్లో పార్టీ పెట్టినటువంటి 50 సంవత్సరాలు అంటే 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మండల అధ్యక్షుడిగా కంటిన్యూ అవ్వకూడదనే ఉద్దేశంతో ఆ వ్యక్తిని ఆపి తను చేసినటువంటి సేవను గుర్తించి ఈరోజు పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా